అనే వ్యక్తి రాష్ట్రాన్ని అరాచకం చేశారు. మేము వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేశాము, కూటమి ప్రభుత్వం అంటుంది. దీన్ని ఎంతవరకు నిజం అంటారు? జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేస్తే కనుక 15 మెడికల్ కాలేజీలు వచ్చాయి కాదు కదండి. వచ్చిన 15 మెడికల్ కాలేజీలు మళ్ళీ పీపీపీ పద్ధతులు అన్నీ పక్కన పెట్టి మళ్ళీ జగన్ అరాచకాలు చేశారంటే అరాచకాలకు నిలువెత్తు రూపం ఇది. చూస్తున్నారు కదండి, అరాచకాలకు నిలువెత్తు రూపం ఇది. 42 ఫ్లాట్లు పడేసి ఇన్నాళ్ళు ఇక్కడ కట్టుకొని బతికిన వాళ్ళయి కోర్టు స్టే ఇచ్చిందని ఒక కారణంతో మాకు సంబంధం లేదని లోకల్ ఎమ్మెల్యే గారు అంటున్నారు. కోర్టు స్టే ఇచ్చిందని అంటున్నారు. ఇదే అరాచక పాలన, అదే అరాచక పాలన. ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలా, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇన్నాళ్ళు ఏం చేశాడు రాష్ట్రానికి? ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలా. ఉన్నదే 5 ఏళ్ళు, 5 ఏళ్ళలో 3 ఏళ్ళలో కోవిడ్, 2 ఏళ్ళు కోవిడ్, 3 ఏళ్ళు పరిపాలన చేశాడు. 15 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. 2 కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, 2 రెడీ అవటానికి స్టార్ట్ అవటానికి రెడీగా ఉన్నాయి. అట్లాంటి పీపీఏ పద్ధతిలో రద్దు చేసేసి పీపీఏ ప్రైవేటు పరంగా వాళ్ళ వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళ వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో వాటిని ప్రైవేటీకరణ చేస్తే అభివృద్ధి లేదంటూ అది కరెక్ట్ కాదండి. అది చంద్రబాబు నాయుడు గారికి మాది స్టెప్ అంత స్థాయి కాదు. 15 సంవత్సరాలు సీఎం ఆయన, 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఆయనకి మేము ఎక్కడ చెప్తాం? ఆయన అందరికీ ఆయన తెలుసుకోవాలి. కాలేజీలు జరుగుతున్నాయి, వెళ్ళి ధర్నాలు చేయమాకని అంటాడు. కాలేజీలు లేవు అని వాళ్ళే అంటారు. కాలేజీలు జరుగుతున్నాయి, ధర్నా చేయమాకని వాళ్ళే అంటారు. అది ఏం మాట్లాడతాం? ఎలా మాట్లాడుతుంది? కానీ ఇంత అరాచకం జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు? అన్నయ్య ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు అనే వాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్. చెప్పాంగా, ఆయన పొద్దున్నే హైదరాబాద్ లో ఉంటారు, మధ్యాహ్నం మంగళగిరిలో ఉంటారు, సాయంత్రం పిఠాపురంలో ఉంటారు, మళ్ళీ నైట్కి హైదరాబాద్ వెళ్తారు. ఈ 4 చోట్ల ఎక్కడ తిరిగారో అక్కడ పుడతారు. మళ్ళీ ఎక్కడ పుట్టారో క్లారిటీ ఉండదు, ఎక్కడ పెరిగారో క్లారిటీ ఉండదు. సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే ఏంటి? జనాలు ఇబ్బంది పడతాం సనాతన ధర్మమా? ఇదే వంట వాళ్ళు ఎన్ని గుళ్ళు కూల్చేశారు. అప్పుడు సనాతన ధర్మం ఏమైంది? పవన్ కళ్యాణ్ గారిది ఏమైంది? తిరుపతిలో అక్కడ గరుడ వాహనం దగ్గర బొమ్మ పడేశారు. అప్పుడు ఏమైంది సనాతన ధర్మం? ఏమయ్యాడు పవన్ కళ్యాణ్? అసలు పవన్ కళ్యాణ్ అనేది జోకర్ అన్న. ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. అన్నయ్య చెప్పాడు, అది వరస్ట్. ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేటర్కి తక్కువ. ఆయన గురించి మాట్లాడటం అనవసరం. అది